వెల్కమ్ టు యూఎస్ఏ టు ఇండియా గార్డెనింగ్. ఈరోజు ఏంటంటే ఈ ఛానల్లో ఈ వీడియో మెయిన్గా దవనం అండ్ మొరంకి సంబంధించింది. ఈ దవనం అండ్ మొరం మేము స్పెసిఫిక్గా ఎత్తుక్కుంటూ వెళ్ళామండి. మనకు అక్కేపాలెం రోడ్లో అని ఆయన అమ్ముతూ ఉంటారనమాట. ప్రతి ఇయర్ ఈ జనవరి ఫిబ్రవరిలో ఉగాది వరకు కూడా అమ్ముతారండి. ఇవి చాలా చీప్ రేట్కి అమ్ముతారు, మనం ఎక్కడెక్కడో ఎతకాల్సిన అవసరం లేదు. ఇది మనకైతే బల్క్లో కొన్నట్లయితే 10 రూపాయలకి కూడా ఇస్తారండి ఒక్కొక్కటి. అదే మనం తక్కువ కొన్నట్లయితే 15 రూపాయల నుంచి 20 రూపాయలకి ఇస్తారండి ఒక్కొక్కటి. మీ అందరికీ తెలుసు కదా, ఈ దవనం అనేది చాలా రేర్గా దొరుకుతుంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఎక్కువ ప్రైజీ అండి. కానీ వీళ్ళ దగ్గర ఏంటంటే చాలా తక్కువ డబ్బులు. వస్తాయి బావన్న ద్వారా. ఓకే, ఏవేవి అమ్ముతారు మీరు? దవనం, మొరం, చామంతి, బంతి. దవనం ఎంత? చాలా మంచిగా ఉన్నాయి నీ దగ్గర. మొరం కూడా ఎంతకి ఇస్తున్నావు? ఒక్కొక్కటి 10 నుంచి 30 మధ్యలో ఇస్తావు అంతే కదా. నువ్వు ఎక్కడ ఉంటావు? ఈ అక్కేపాలెం రోడ్లో ఉంటావు. ఎలుకలమ్మ గుడి దగ్గర నుంచి ఆ 80 ఫీట్ రోడ్ దాకా పైదాకా అక్కేపాలెం రోడ్లోనే ఉంటావు. అలాగే వైజాగ్లో వాళ్ళందరూ కూడా దవనం కానీ మొరం కానీ కొనుక్కోవాలనుకుంటే ఈయన దగ్గరికి రండి. ఈయన దగ్గరికి వచ్చి కొనుక్కోండి. మేము ర్యాండమ్గా కొనడానికి వచ్చాము, అలాగే ఇది చూసాము, చాలా బాగుంటాయండి. ఎవ్రీ ఇయర్ వీళ్ళ దగ్గర మనం కొంటాము. సో వైజాగ్ వాళ్ళందరూ కూడా దయచేసి అక్కేపాలెం రోడ్కి వచ్చి ఈయన దగ్గర కొనుక్కోండి. ఏంటంటే ఎప్పుడు కొంటామండి మేము వీళ్ళ దగ్గరే కొంటాము. అవునవును. ఇది ఎక్కడి నుంచి తెస్తున్నాము? ఇవి ఎక్కడి నుంచి? సబ్వరం నుంచి తెస్తున్నారు ఈయన. దవనం మొరం చూడండి, ఇంత చిన్న చిన్నగా కట్టేసి 10 రూపాయలు 15 రూపాయలకు కూడా ఇస్తున్నారు ఈయన. ఇది మొరం అనమాట, ఇది దవనం. ఇది దవనం. అదే ఇక్కడ ఇదే రోడ్ అక్కేపాలెం రోడ్లో నేను ఉంటాను. చాలా చీప్ రేట్ అండి అండ్ మంచివి ముదరు చూసుకొని తీసుకోవడం. మనం ముదర్ రూట్స్ ఉన్నవి చూసుకొని అవి ఐడెంటిఫై చేసి తీసుకెళ్ళి పెట్టుకుంటే మనకు బతుకుతాయి. బట్ కొనేటప్పుడు ఏంటంటే 1, 2 కాకుండా కొన్ని ఎక్కువ కొనుక్కోండి. ఒక 5, 10 కొనుక్కుంటే అందులో 1, 2 బతుకుతాయి అనమాట మనకి. ఎందుకంటే వీటికి కొంచెం హీట్ని తట్టుకోలేవు. సో జాగ్రత్తగా మనం షేడెడ్ ప్లేస్లో కొంచెం పెట్టాల్సి వస్తుంది. మా మమ్మీకి చాలా ఇష్టం అని దవనం మొరం ఆల్మోస్ట్ ఎంత 30 కొన్నామండి విడివిడిగా. ఈ దవనం వచ్చేసరికి అండి, దవనం కానీ మొరం కానీ చాలా న్యాచురల్ సెంట్ లాగా ఉంటుందండి. సో మనకి ఎప్పుడైనా హెడేక్ ఉందనుకోండి, ఒక చిన్న పీస్ మనం ఆ దవనం కానీ మొరం కానీ కట్ చేసి ఆ స్మెల్ మనం కంటిన్యూగా మనం ఒక 5 to 10 టైమ్స్ కానీ పీల్చినట్లయితే అది చాలా రిలాక్సింగ్గా ఉంటుందండి మన మైండ్కి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఇది ఒక న్యాచురల్ సెంట్ అనమాట. ఒక చాలా రిలాక్సింగ్గా ఉంటుంది మైండ్కి అయితే ఆ స్మెల్ అది పీల్చేటప్పుడు. ఈరోజు ఇది ఎత్తుక్కునే వచ్చాం, ఇది కొనాలని. ఇప్పుడు మనం ఇవి రిపోర్ట్ చేసుకోవాలండి. అవి ఏంటంటే మనకు ఓన్లీ రూట్స్తో ఇచ్చారు కదా, ఆ రూట్స్తో ఇచ్చినవి మన రూట్స్ డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఆ పాట్లో చూడండి, అది మా యొక్క మదర్ ప్లాంట్ అండి. మాకు ఎప్పటి నుంచో మా ఇంట్లో కొన్ని ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతున్న దవనం అనమాట. మీరు ఆ పాట్లో చూస్తుంది. అందులోనే మనం ఇంకా అడిషనల్గా ఇంకో 3-4 దవనం వేద్దామని మనం ట్రై చేస్తున్నాము. ఫస్ట్ ఏంటంటే అవి మనకి ఒక దారము థ్రెడ్తో కట్టేసి ఇస్తారు కదా, అదంతా ఓపెన్ చేయాలండి. యాజ్ ఇట్ ఈస్గా అయితే మనం పెట్టకూడదు, ఎందుకంటే ఆ రూట్స్ ఈజీగా ఎక్స్పాండ్ అయ్యేలా ఉండాలి. సో దీనికి మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన సాయిల్ ఎలా ఉండాలి అంటే మరీ హార్డ్ సాయిల్ ఉండకూడదండి దవనంకి కానీ అలానే మొరానికి కానీ. మరీ హార్డ్ సాయిల్ కాకుండా కొంచెం లూజ్ సాయిల్ టైప్లో ఉంటే బెటర్ అండి. అండ్ ఇందులో ఏంటంటే మనం 30% కోకోపిట్ తీసుకున్నాము. సాయిల్కి వచ్చేసరికి మొత్తం సాయిల్ 30% ఉంటే 30% కోకోపిట్ తీసుకున్నాము, ఒక 30% వర్మీ కాంపోస్ట్ తీసుకున్నామండి. ఆ మిక్చర్ అంతా కూడా నేను మీకు చూపించట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మేము మిక్స్ చేసి ఆ పాట్లో వేసాము. అండ్ ఒక దవనం కూడా ఉంది కదా, కొన్ని ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతూ వస్తుంది మన దగ్గర.
అందులోనే మనం ఇది రిపోర్ట్ చేసుకుంటాం. సో మీరు కూడా ఏంటంటే కొత్తగా మీరు దవనం కానీ మొరం కానీ వేయాలంటే కంపల్సరీగా 30% కోకోపిట్ అయితే ఉండాలండి. లేదు కోకోపిట్ మాత్రం లేదు అంటే అప్పుడు మీరు అట్లీస్ట్ ఒక 10 to 15% శాండ్ వేయండి. సో దట్ కొంచెం ఏంటంటే సాయిల్ లూజ్ అవ్వాలి, మరీ టైట్ అయిపోకుండా కొంచెం లూజ్ ఉంటే బెటర్ అనమాట. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒకేసారి రెండేసి కలిపి వేస్తున్నాం దవనం. ఎందుకు ఇలా వేస్తున్నాము అంటే దీనిలో సర్వైవల్ రేట్ చాలా తక్కువ అండి. సో మనం ఒక 5-6 వేస్తే ఒకటి అలానే బతుకుతుంది. సో కంపల్సరీగా మీరు కొనేటప్పుడు ఎక్కువ కొనుక్కోండి. ఒక 5 to 10 కొనండి, కొంటే అందులో ఒకటి అలా బతకచ్చు. మీకు చాలా చాలా తక్కువ సర్వైవల్ రేట్. అందుకే చాలామంది గార్డెనర్స్ దగ్గర దవనం అనేది బతకదు. అది మనం చూస్తూ ఉంటాం కదా, అండ్ అడుగుతారు కూడా చాలామంది దవనం ఎలా బతుకుతుందని. అది లక్కీగా కొన్ని పాట్స్లో అది లక్కీగా సేవ్ అవుతుంది. అది ఒక మదర్ రూట్ బిల్డ్ అవ్వాలి. రూట్ బాగా బిల్డ్ అయితే మాత్రం అది బతుకుతుందండి. జనవరి, ఫిబ్రవరి అండ్ ఈవెన్ మార్చ్, ఎర్లీ మార్చ్లో కూడా ఇది వేసుకోవచ్చండి, దవనం కానీ మొరం కానీ. ఇంకా మిడ్ మార్చ్ నుంచి మనం ఏప్రిల్, మే కానీ చూసుకున్నట్లయితే పీక్స్ ఉంటాయి కదా సమ్మర్, ఆ టైంలో మనం వేసినా కూడా బతకడం కొంచెం కష్టం అవుతుందండి. చాలామంది ఇంకొకటి దవనంకి మొరంకి వచ్చేసరికి అనుకునేది ఏంటంటే దీనికి సన్లైట్ ఎక్కువ పడకూడదు అనుకుంటారు. బట్ అది చాలా చాలా తప్పు. ఎందుకంటే మేము టెస్ట్ చేసామండి. అంటే ఇది ఎక్కడ మనం మెటీరియల్ చదివి లేదా గూగుల్ చేసి నేను చెప్పట్లేదు. మనం ఇది దవనంకి వచ్చేసరికి మొరంకి వచ్చేసరికి మనం చాలా ఇయర్స్ నుంచి మన ఇంట్లో కంటిన్యూ అవుతుంది. సో మా యొక్క ఎక్స్పీరియన్స్తోనే నేను ఇదైతే చెప్తున్నాను మీకు కంప్లీట్గా. ఒకసారి మీరు బాల్కనీస్లో ఎక్కడైతే ఎక్కువ సన్లైట్ పడదో అక్కడ పెట్టి చూడండి, ఖచ్చితంగా చచ్చిపోతాయి. అదే మీరు ఎండ తగిలే ప్లేస్లో పెట్టండి, ఖచ్చితంగా బతుకుతాయి అనమాట. వీటికి సన్లైట్ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మన పీక్ సమ్మర్స్కి వచ్చేసరికి మాత్రం డైరెక్ట్ సన్లైట్ పడితే వాడిపోతాయండి. ఇవి కొంచెం సెన్సిటివ్ ప్లాంట్స్ కదా, దానివల్ల ఏంటంటే మనం పీక్ సమ్మర్స్కి వచ్చేసరికి షేడ్ నెట్స్ లాంటివి వేసుకోవాలి. అంతే తప్ప అసలు ఎండ పడకుండా చేసేయకూడదండి, కంప్లీట్ నీళ్ళు అయితే పెట్టకూడదు. అది నేను చెప్పింది. కొంచెం షేడ్ నెట్స్లో మీరు పెట్టుకున్నారనుకోండి పీక్ సమ్మర్స్కి వచ్చేసరికి అది మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ ఇంకా వింటర్స్, రైనీ సీజన్కి వచ్చేసరికి మీకు బాగానే గ్రో అవుతాయండి. డైరెక్ట్ సన్లైట్ పడే దగ్గర మనం పెట్టాలండి వీటిని. అండ్ ఇంకొకటి ఏంటంటే వీటి యొక్క విశిష్టత, ఈ దవనం ప్లాంట్కి వచ్చేసరికి విశిష్టత ఒకటి ఉందండి. మనకి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ప్లాంట్ అండి ఇది. అలానే మొరం కూడానండి. దవనంకి మొరంకి చాలా సెంట్ స్మెల్ వస్తుందండి మనం చూసినట్లయితే. సో బాగా గ్రో అయ్యేటప్పుడు వాటిని టిప్స్ని కట్ చేసుకుంటూ ఉండాలండి. కట్ చేస్తుంటే అది ఇంకా ఇంకా గ్రో అవుతుంది. కట్ చేసి వాటిని మీరు పూజకి వాడచ్చండి. మనం తులసిని చూడండి ఎంత మనం ఆస్పీషియస్గా కన్సిడర్ చేస్తాం, ఇది కూడా అంతేనండి. ఈ మొరం, ఇప్పుడు మీకు మొరం చూపిస్తున్నాను. ఈ మొరం కానీ, తులసి కానీ, అలాగే దవనం కానీ, ఇవన్నీ మనకి చాలా ఆస్పీషియస్ అండి, పూజకి యూజ్ అవుతాయి. వీటిని ట్రిమ్ చేయండి. నేను ఇందాక చెప్పినట్టుగా ట్రిమ్ చేస్తూ ఉండండి. ట్రిమ్ చేసే కొద్దీ బాగా గ్రో అవుతుంది. ఇనిషియల్గా అయితే వేసిన ఫస్ట్ 10-15 days అయితే ట్రిమ్ చేయొద్దు. అది ముందు సెటిల్ డౌన్ అవ్వాలి కదా, అయిన తర్వాత మీరు నెమ్మదిగా ట్రిమ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. అండ్ దవనంకి వచ్చేసరికి వాటికి విత్తనాలు వస్తాయండి. మనకి ప్రజెంట్ ఇప్పుడు ఈ వీడియో చేసిన తర్వాత చాలా రోజులకి ఇప్పుడు నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు మనకి దవనం ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మొత్తం కూడా దవనంకి విత్తనాలు వచ్చేసాయండి. ఎప్పుడు మనం విత్తనాల నుంచి డెవలప్ చేయడానికి ట్రై చేయలేదు. ఎందుకంటే దవనం అనేది ఏమవుతుందంటే పెరిగే కొద్దీ సైడ్ నుంచి ఎడిషనల్ బ్రాంచెస్ వస్తాయండి కింద నుంచి. వాటిని తీసుకుని కూడా మనం సపరేట్గా మనం ఇంకో వేరే మొక్కలా తయారు చేయొచ్చు. అయితే మనకి విత్తనాల ద్వారా ఎప్పుడు మనం ట్రై చేయలేదు, కానీ ఈసారి డెఫినెట్గా నేను ట్రై చేసి చూస్తాను. ఎందుకంటే విత్తనాలు చాలా ఎక్కువ వచ్చాయండి. అండ్ ఇంకొకటి, విత్తనాలు వచ్చేటప్పుడు మీరు అలా వదిలేకండి మొక్కకి. కంపల్సరీగా వాటిని ట్రిమ్ చేయండి, కట్ చేయండి, విత్తనాలు తీయండి. అంటే కొంచెం ముదిరైన తర్వాత విత్తనాలు కట్ చేసి తీస్తే ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, ఇంకా ఎక్కువ గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఎడిషనల్గా వచ్చేసరికి వాటరింగ్ అనేది ఓవర్ వాటర్ చేయొద్దండి. ఇది సెన్సిటివ్ ప్లాంట్స్ అని చెప్పి ఓవర్ వాటర్ చేయడానికి ట్రై చేస్తారు, అలా చేయొద్దు. ఎందుకంటే అన్ని ప్లాంట్లకి వీటికి కూడా ఎక్కువ వాటర్ వేసినట్లయితే రూట్స్ కుళ్ళిపోతాయి అన్నమాట. సో సరిపడే అంతే చేయండి. ఎప్పుడు కూడా మన ఇచ్చే వాటర్ ఇంపార్టెంట్ కాదు, సాయిల్లో ఉండే తేమ అంటారు కదా, తేమ శాతం అంటే జస్ట్ ఒక తడిగా ఉండాలి అంతే తప్ప ఓవర్ వాటరింగ్ చేయక్కర్లేదు ప్లాంట్స్కి. సో అది చూసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఒక పాట్లోని మనం చాలా ఎక్కువ ఓవర్ క్రౌడెడ్గా వేస్తున్నాం. మీరు గమనిస్తే 6 to 7 ప్లాంట్స్ కూడా వేసాం. దానికి రీజన్ ఇందాక చెప్పాను కదా, ఇందులో అన్నీ సర్వే అవ్వండి, ఖచ్చితంగా సర్వే అవ్వవు. 6-7 వేస్తే ఒక 5 నుంచి 7 వేసాం అనుకోండి, ఒకటి బతకచ్చు అనమాట. అందులో అంత తక్కువ ఉంటుంది సర్వైవల్ రేట్. అందుకని మనం ఇలా వేస్తున్నాము. కానీ వేరే అన్నీ బతికే అనుకోండి, అప్పుడు మాత్రం మీరు సపరేట్ చేసుకోవాలి కంపల్సరీ. ఒకే పాట్లో 6-7 అయితే వేయకూడదు. ఓకేనా? సో
చూసారు కదా ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. మీకు దవనం మొరం కావాలంటే అక్కేపాలెం రోడ్లోని ఆ ఎలుకలమ్మ గుడి దగ్గర నుంచి మన హైవే వరకు ఆ మధ్య రోడ్లో అక్కడే ఆయన ఉంటారండి, సైకిల్ మీద ఉంటారు. సో మీకు కావాలంటే ఆయన దగ్గర కొనండి, ఆయనకు కూడా మనం హెల్ప్ చేసిన మనం అవుతాం. అలానే మీరు ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ తెలియజేయండి. నమస్తే, హ్యాపీ గార్డెనింగ్.